ఇవన్నీ ఇప్పుడు దానికనే కదా. ఇప్పుడు మీరు ఒక విషయం చూడండి, విజయసాయి రెడ్డి ఎంపీ ఇచ్చారు. మర్డర్ లో ఇన్వాల్వ్ అయిన ప్రెస్ లో మాట్లాడిన విజయసాయి రెడ్డికి ఎంపీ టికెట్, ఆ ఇతనికి ఎంపీ టికెట్ అవినాష్ రెడ్డికి, ఆ ఒక అతనికి ఏమో ఈవో చైర్మన్, ఈవో తిరుమల తిరుపతి దేవస్థానం ఢిల్లీలో లాబింగ్ చేసిన, ఈ మర్డర్ విషయంలో లాబింగ్ చేసిన క్యాండిడేట్ కి ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈవోగా ఉన్నాడు. ఏమి దౌర్భాగ్యం పట్టిందండి మనకి. వీళ్ళు ఎంత ఎలివేషన్ చేశారో చూడండి. ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం పవన్ గారు. సార్ ఇప్పుడు దీనికి ఏం చెప్తారు? ప్రతి ఒక్కరు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ ఎన్నికల్లో ఈ ఇద్దరి చెల్లెళ్ళ వెనుక టీడీపీ పార్టీ ఉంది అనే దానికి సంబంధించి మీరేం చెప్తారు? హలో సార్, వినపడుతోందా? పార్టీ వైఎస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుంటారు అతనికి. ఎట్ట మాట్లాడతావని నువ్వు పాప అతని తప్పు కూడా లేదు కదా. ఒక ఆత్మ లోపలికి వచ్చినప్పుడు వాస్తవాలు మాట్లాడినప్పుడు అతని కంట్రోల్ ఉండదు. కాబట్టి నేను రవీందర్ రెడ్డి తప్పు పట్టనని కూడా నేను చెప్పగలను. కానీ నిజంగా కూడా ఇరికిద్దామనే, అంటే క్లియర్ గా ప్రజల్లో బయట పెడదామనే అనుకునే పెట్టుండొచ్చా సార్ ఇది? ఒకటి, రవీందర్ రెడ్డి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎదురుగా వచ్చి మాట్లాడతాడని అంత ధైర్యం ఉందని నేను అనుకోను. 100% అతను చూస్తే వీళ్ళకందరికి చాలా భయము. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి తన ప్రాణం మీద తనకి భయాలు ఉంటాయి కదా. ఇప్పుడు యూఆర్ డీలింగ్ విత్ ఏ సైకో, యూఆర్ డీలింగ్ విత్ ఏ సాడిస్ట్, యూఆర్ డీలింగ్ విత్ ఏ ఫెలో హూస్ కేపబుల్ ఆఫ్ మర్డర్ అండ్ కేపబుల్ ఆఫ్ మెనీ మర్డర్స్. సో ఇటువంటి వ్యక్తితో డీల్ చేసేటప్పుడు ఎవరైనా భయంగా ఉంటారు కదా. అంత ఫ్రీగా ఏముంటారు? భయం వెనకన్నా భలే భయం లేదు. భయం అనేది లేకుండా ఎట్టుంటది? ఎస్, నేను అనుకునేది ఒకటే పవన్, అసలు అతను కావాలని మాట్లాడలా. ఆత్మే వచ్చి వివేకానంద రెడ్డి ఆత్మే వచ్చి మాట్లాడిచ్చింది అండ్ వాస్తవాలు బయటకు వచ్చినాయి. సో మనం అందరూ సంతోషపడాలా. ప్లస్ ఈ రోజు రవీందర్ రెడ్డి చెప్పింది ఏదైతే చెప్పాడో అది సిబిఐ కాగ్నిజెన్స్ లో తీసుకోవాలి. సిబిఐ దాని మీద ఇమీడియట్ గా రవీందర్ రెడ్డిని పిలిపించి నువ్వు విధంగా మాట్లాడావు, నువ్వెందుకు మాకొచ్చి ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ సిబిఐకి ఈ మాట రవీందర్ రెడ్డి ఎందుకు చెప్పలేదు? అది ఒక పెద్ద ఇష్యూ కదా. ఇట్ ఈస్ సీరియస్ మిస్టేక్. పేపర్ ప్రకటన కూడా ఇచ్చారు సార్, సిబిఐ వాళ్ళు పేపర్ ప్రకటన కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి మీకు ఏం తెలిసినా రివార్డ్ ఇస్తాము, మాకు వచ్చి చెప్పండి అని. అవును, ఇప్పుడు చెప్పాలి కదా. మా వాడు పోయాడు, మా అవినాష్ పోయాడు, అక్కడికి పోయాడు, చేసిందంతా గంగిరెడ్డి, మా వాడు నిలబడి చూస్తున్నాడు, అసలు ఏం జరుగుతుందో మా వాడికి తెలియదని ఎందుకు చెప్పలేదు సిబిఐకి? ఈ రోజు ఎందుకు చెప్తున్నాడు అంటే వీళ్ళందరికీ కుటుంబానికి మొత్తం వివేకానంద రెడ్డి హత్య జరగబోతుంది, చేయబోతున్నారనే విషయం అందరికీ కూడా బ్రహ్మాండంగా తెలుసు. అందరూ వెయిట్ చేస్తున్నారు అనేది జగన్ అడిగిన సత్యం. రవీందర్ రెడ్డి వివేకానంద రెడ్డి ఆత్మ మాట్లాడిన తర్వాత ఇది వాస్తవం అని ప్రజల్లోకి ఈ విషయం బయటకు వచ్చేసింది. సార్ ఒక్కసారి నిన్న మొదటిసారి ప్రచారంలో